2019 నుంచి 2024 వరకు విద్యా వ్యవస్థలో సమూలంగా ప్రక్షాళన జరిగిందని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి తెలిపారు. తిరుపతిలో సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ చేపట్టిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నపిల్లలు మొదలుకొని వైద్య విద్యార్థులు చదువుకునే కళాశాలల వరకు మెరుగైన వసతుల కల్పనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేసిందన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలతో పాటు పిహెచ్సిలు, సిహెచ్సిలను అభివృద్ధి చేశామన్నారు. ఉద్యోగుల్ని నియమించామన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్ కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ప్రజల అవసరాలను జగన్ గుర్తించి మెరుగైన వైద్య సదుపాయాల కల్పన కోసం ఖర్చు పెట్టారని అన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని, అందుకోసం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడానికి జగన్ ముందుకొచ్చారని అన్నారు. ఇందులో భాగంగా 17 వైద్య కళాశాలలను, వాటికి అనుబంధంగా పారామెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలను తీసుకొచ్చారని తెలిపారు. దీనివల్ల ఎక్కువ మంది వైద్య విద్యను అభ్యసించేలా, అలాగే ప్రజలు ట్రీట్మెంట్ పొందేలా ప్రణాళికల్ని తమ ప్రభుత్వం రూపొందించినట్లు ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి ఎలాంటి మేలు చేయకపోగా ఇచ్చిన మెడికల్ సీట్లను తమకొద్దని కేంద్రానికి రాయటం దుర్మార్గమని తెలిపారు. తమకు ఎక్కువ మెడికల్ సీట్లు కావాలని అన్ని రాష్ట్రాలు కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఎన్ఎంసీకి లేఖ రాసి విద్యార్థుల భవిష్యత్తును కాలరేసేలా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అపసవ్య దిశలో ప్రయాణిస్తోందని, వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడానికి కంకణం కట్టుకుందని ఆయన విరుచుకుపడ్డారు. ఈ ధోరణి పేద సామాన్య విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో ఒక నూతన మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇండియా 17 కళాశాలలకి వాటికి సంబంధించి కొన్ని కళాశాలలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో కొన్ని నిర్మించడం, తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని నిర్మించడం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్మించడం, మొత్తం 17 కాలేజీల నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఇచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బీసీ కేటగిరీ రద్దు చేస్తాం, అన్నిటి కూడా ఏ కన్వీనర్ కోటాలు భర్తీ చేస్తామని చెప్పాడు. మరి ఆ రోజు యువగలం పాదయాత్రలో లోకేష్ చెప్పినాడు. ఈరోజు వచ్చి 3 నెలలు అయితే ఎందుకు వాటిని రద్దు చేయలేదు, పాత పద్ధతిలో అడ్మిషన్లు ఎందుకు చేపట్టాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి యువ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ తరహాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు తర్వాత పబ్లిక్ పార్ట్నర్షిప్తో నడపాలనే ఉద్దేశాన్ని విరమించుకోవాలి. ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందరికి న్యాయం చేకూర్చే పద్ధతుల్లో కూడా వాళ్ళందరూ కూడా మెడికల్ కన్వీనర్ కోటాలని భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో విద్యార్థి యువ సంఘాలు అన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వం ప్రారంభించిందో ఆ ప్రభుత్వంలో టోటల్ 75% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద మెర్జ్ చేశారనమాట. సో దానికప్పుడు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ కలిసి పోరాడాయి. ఆ పోరాడంతో గతంలో యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఏం చెప్పారు, ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లన్నీ కన్వీనర్ కోటా కింద చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అవి కూడా చేయకపోగా ఉన్న సీట్లన్నీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు డాక్టర్ కోర్సు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాయన్నమాట. సో దీనిపైన వ్యతిరేకంగా ఈరోజు రౌండ్ టేబుల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వాలకి మద్యము, ఎలక్ట్రిసిటీ అమ్ముకోవడము, ఇసుక అమ్ముకోవడం పైన ఉన్న చిత్తశుద్ధి పేద విద్యార్థులకి విద్యను అందించే దానిపైన లేకపోవడం చాలా దారుణము. ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా నీతులు చెప్పేదన్నమాట, ప్రభుత్వ విద్యను కాపాడుతామని. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చినాక ఇద్దరు ప్రభుత్వ విధానాలు ఒకటేగా ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా పోరాడతాం. ఏదైతే ఉన్న 17 మెడికల్ కాలేజీలు తొందరగా ప్రారంభమయ్యేలా, అదేవిధంగా గవర్నమెంట్ కింద ఉండేలా ప్రతి విద్యార్థికి మెడికల్ విద్య అందేలా ఉండాలని మేము కోరుతా ఉన్నాం.